హాయ్ గైస్, వైట్ సాస్ పాస్తా ఎప్పుడైనా తిన్నారా? మ్యాగీ అండ్ పాస్తా టేస్ట్ వచ్చేటట్టు ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్ కింద అయితే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా పుల్లలు, ఘీ, సాల్ట్, హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, చిల్లీస్, ఒక రబ్బ కరేపాకు, స్పూన్ జింజర్. ఇందులో ఆయిల్, మసాలా, కారం అలాంటివి ఏమి యూజ్ చేయమండి. ఒక స్పూన్ ఘీ అయితే వేసుకోవాలి. అందులో హాఫ్ స్పూన్ జింజర్ అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్, 2 చిల్లీస్ అండ్ 10 కరేపాకు రబ్బలు. బాగా ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ హాఫ్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాక హాఫ్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 1 కప్ అయితే సేమియా పుల్లలు అయితే వేసుకోవాలి. సేమియా పుల్లలు కొంచెం బ్రౌనిష్ వచ్చాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇద్దరికి సరిపెట్టేట్టు చేస్తున్నాను. మీరు ఒకవేళ 4 మెంబర్స్ చేసుకుందాం అనుకుంటే డబుల్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు సాటర్డే కదండి, మా మమ్మీ నాన్ వెజ్ తిన్నారు. మ్యాగీ చేస్తావని అన్నారు, కానీ ఇంట్లో అయితే మ్యాగీ లేదు. సో నాకు ఇష్టమైన రెసిపీ అయితే చేసి పెట్టానండి. చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి.